విజయవాడలో దారుణం చోటు చేసుకుంది. నడి రోడ్డుపై భార్యను అతి కిరాతకంగా పొడిచి హత్య చేశాడు భర్త. విజయవాడ విన్స్ హాస్పిటల్లో సరస్వతి నర్సుగా పనిచేస్తుంది. గత కొన్ని నెలలుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సరస్వతిపై తీవ్ర కోపం పెంచుకున్న భర్త నడి రోడ్డుపై అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మన సిటీ స్కాన్లోకి వెళ్ళాను, శ్రీనివాస్ రెడ్డి గారి హాస్పిటల్లోకి వెళ్ళి కింద తీసుకొని వస్తున్నాను. ఇంతలోకి డ్యూటీ చేసిన డాక్టర్ గారు అమ్మాయి సిస్టర్ కిందకి దిగి రావడం జరిగింది. నాతో పాటే మెట్లు దిగింది. అలా ముందుగా పాజిటివ్గా అలా దిగి వచ్చింది. నేను వెనకమాల పేషెంట్తో పాటు దిగుతున్నాను. అతని భర్త అంట కింద కూర్చొని ఉన్నాడు, మాస్క్ పెట్టుకొని ఉన్నాడు. మాస్క్ పెట్టుకుని ఉండి ఎమ్మటనే ఈ అమ్మాయి రాగానే ఎమ్మటనే లేచి పరిగెట్టాడు. ఇతను చూసి అమ్మాయి భయపడి పరిగెట్టి అలాగే వెళ్ళంగానే ఇక్కడ పరిగెట్టాడు. ఆ స్తంభం దగ్గరికి వచ్చిన తర్వాత గుద్దులాడడం జరిగింది. కొట్టబోతే ఈ మూలకు వచ్చింది. ఏమే నేను ఎన్నిసార్లు చెప్పాను నీకు, నీ అమ్మ నువ్వు నన్ను బతకనివ్వా అని చెప్పేసి అని జేబులోంచి కత్తి తీశాడు. ఆ స్టీల్ కత్తి ఇంత ఎత్తున ఉన్న పొడుగ్గా ఆ కత్తి తీసుకొని ఇలా పొడబోయేసరికి ఆ అమ్మాయి తలకాయ ఇలా కిందకి దించింది. మెడ కిందకి దించగానే ఎక్కడ మెడ మీద తగులుద్దాని ఉండేసరికి ఈ సైడ్లో ఒక పోటు పోసాడు. పోటు పొడిచి ఇంకా అలా కింద పడిపోయింది. ఆమె ఒరిగిపోయి కుప్పకూలిపోయి ఉండిపోగానే ఇంకా పొడుస్తూనే ఉన్నాడు. ఇంకా స్లో తప్పిపోయింది. అమ్మాయి బ్లడ్ బ్లీడింగ్ అయిపోయింది. అందరూ చూస్తూనే ఉన్నారు చాలామంది. నేను వెళ్ళి ఆపుదాం అనుకున్నాను, కానీ కత్తి లాక్కుంటే ఎలుముద్దలు పడతాయని చెప్పేసి నేను ఆగాను. అప్పటికి ఆడు చెప్పాను, బ్రో అది చేయడం అది పద్ధతి కాదు, ఆ అమ్మాయిని కాపాడుకోవాలి, ఏదైనా ప్రాణం ఉంటే ఏదైనా ఉంటే మాట్లాడుకుని అది పద్ధతి కాదు అని చెప్పి వెళ్తుంటే, మీకు తెలియదు అన్న, మీరందరూ కూడా మీకు ఎవరికి తెలియదు నేను ఎంత బాధపడ్డానో ఎంత చేశానో మీకు తెలీదు, దయచేసి మీరు ఎవరు రామాకండి అని చెప్పి కత్తి పట్టుకొని చుట్టూ తిరుగుతున్నాడు. తిరిగితే అరే బాబు నీకు ఎన్ని దేశం అన్నా ఉండొచ్చు, ఎంత కోపం అన్న ఉండొచ్చు, మనిషి ప్రాణం తీయడం చాలా తప్పది, అలా చేయమగరా బాబు అని చెప్పేసి మేము చెప్తానే ఉన్నాం. చెప్తే నన్ను జైల్లో పెట్టించింది. 2 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాను, విడాకులు ఇవ్వమంటే విడాకులు ఇవ్వట్లేదు, అందుకనే దీన్ని నాకు ఎంత రస పెట్టిందో ఇది కూడా ఉండడానికి వీలు లేదని చెప్పేసి ఆ కత్తి